థ్యాంక్స్ బాబాయ్, నువ్వు లేకపోతే ఈ ఎదవలను బయటకు తీసుకురావడం చాలా కష్టం అయిపోయేది. థ్యాంక్స్ ఏముంది కానీ ముందు ఈ డిస్కో గాని కంట్రోల్లో పెట్టండి. ఆటోమేటిక్ గా మీ వాళ్ళ కంట్రోల్ ఎక్కువ వచ్చేస్తారు. అలాగే బాబాయ్, వెళ్తాం. అలాగే. అవ్వా అవ్వా, కొత్త కారు ఇష్టపడి ఎత్తుకొచ్చేసా, ఇంకా దిష్టి కూడా తీయలేదు. కమిలిపోయిన టమాటాలా చేస్తారు. మెళ్ళో చైన్ ఏదిరా? చైన్ కూడా మాయం చేశారు సార్. ఏంటంటే వాచి ఉంగరం మొత్తం మాయం చేశాడు. మాట్లాడరేంట్రా? మాట్లాడుతున్నారుగా. వాళ్ళే మాట్లాడతారండి. ఈ డిస్కో గారు చెప్పాలి. ఏరా నువ్వు చెడిపోయేదే కాకుండా మా పిల్లలందరినీ చెడగొడుతున్నావా? అసలు వీడితో ఫ్రెండ్షిప్ చేసినప్పటి నుంచే చదువు చంకరాకపోయి లేవర్స్ గా తయారయ్యారు. గాలి తిరుగులు తిరుగుతూ గాలికి పెరిగాడు, గాలికి తిప్పుతున్నాడు. గాలిగా అసలు వాడి ఫ్యామిలీ ఉంటే కదండి, అమ్మా నాన్న ఉంటే కదా బాధ్యత తెలిసేది. ఎవరు చెప్పారు నాకు అమ్మా నాన్న లేరని? నాది కృష్ణవంశీ సినిమాలో లాగా చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీయా? ఎక్కడ్రా? ఏ ఊళ్ళో? ఈ ఊర్లోనే. ఈ ఊర్లోనా? మాకు తెలియకుండా. అడ్రస్ ఎక్కడరా? హౌస్ నంబర్ B39, ఇంద్రానగర్ కాలనీ, యూసుఫ్ కూడా. మన అడ్రస్ అండి. మా అడ్రస్ చెప్తున్నావు ఏంట్రా? మీరే నా ఫ్యామిలీ. మీరు నా ఫ్యామిలీ కాదా? చిన్నప్పటి నుంచి ఆకలేసి అన్నం పెట్టారు. వాళ్ళ ముగ్గురుతో పాటు నాకేం కావాలని కొనిచ్చారు. తప్పు చేసినప్పుడల్లా నన్ను ఇలా తిట్టారు. చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్న లేని లోటు తెలియదు. ఎందుకంటే నేను మీలోనే నా అమ్మా నాన్న చూసుకున్నాను. 100 కోట్ల ఆస్తున్నాడు గొప్పడు కాదు సార్, కానీ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు గొప్పడు. నాకు నా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నా వల్లే కదా వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయారు. మీరు ఫీల్ అవుతారు, అదే కదా మీ ఫీలింగ్. 24 hours వీళ్ళ లైఫ్ నేను మార్చేస్తా, వీళ్ళ లైఫ్ నేను సెట్ చేస్తా. అది కాదురా, తిడితే కొంచెమైనా మారతారని. వద్దు బాబాయ్, నేను అనాథనన్న విషయాన్ని నాకు ఇంకెప్పుడు గుర్తు చేయొద్దు ప్లీజ్. ఇంకెప్పుడు అలా అనుకురా. ఏం మాట్లాడుతున్నావు? జాబ్స్ అని వద్దాం. అంకల్ జాబ్స్ అని కలుస్తాం మిమ్మల్ని. చలో. మాకు జాబ్లు ఇప్పిస్తాను పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఇంతకీ మనకి జాబ్లు ఎవరిస్తాడు రా? సూర్యాభాయ్. ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది దిగుతుంటారు. పొట్ట చేత్తో పట్టుకొని బ్రతకడం కోసం వస్తుంటారు. ఇప్పటి వరకు అందరూ అలా వచ్చిన వాళ్ళే, ఒక్కడు తప్ప. మెల్లగా తాగచ్చుగా. నేను మెల్లగా ఎలాగోలా తాగేయడానికి రాలేదు. మరి ఈ హైదరాబాద్ ని ఉచ్చపోయించడానికి వచ్చాను. ये हैदराबाद शहर को पेशाब करवाने आया हूँ. మిస్టర్ సూర్యారావు? Not a Surya Rao, Surya Bhai. It's a brand name. రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నేను ఎక్కువ కొట్టేస్తాను. మమ్మల్నా? కాదు, మందు. మరి జాబ్లు? మీకు 25,000 జీతం, మీరు నా అసిస్టెంట్స్. ఏంటి 25,000? మేము నీ అసిస్టెంట్లా? 25,000 ఇచ్చే పేసేనా? మందు కొట్టడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇళ్ళు చెప్పడమే తప్ప నాకు తెలియదు. భయపడ్డారా? అరే మావా, మీరే నాకు భయపడకపోతే ఈ హైదరాబాద్ ఎలా భయపడతారా? ఎస్, చల్. మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ మమ్మల్ని? బిజినెస్. బిజినెస్ సార్? పెద్ద బిజినెస్ మ్యాన్ లో ఉన్నాడు రా. డబ్బున్నాడు సార్, మనకెందుకు సార్? డబ్బున్న వాడి దగ్గర డబ్బులు ఉంటాయరా ఎర్రి పప్ప. क्या देखते रे? సిటీలో గొడవ వస్తారా నువ్వు? कौन रे तू? सूर्या भाई, ये हैदराबाद शहर को पेशाब करवाने आया हूँ. चल बेवकूफ, పోసుకో. గోడల మీద పోయి కాదురా, 4 గోడల మధ్య పోసుకో. ఎంత కావాలంటే అంత పోసుకో. చల్. ఈరోజు కలెక్షన్ ఎంతరా చూసారా? ఈ హైదరాబాద్ లో ఎంత పోయిస్తే అంత బిజినెస్. రే ఎరుపు నువ్వు ఎర్రగడ్డ, రే నలుపు నువ్వు నల్లకుంట, రే కుక్కమొహం నువ్వు కోకట్పల్లి, నువ్వు మూసుకుని మూసపేటలు పోయించేయండి. ఏంటి? ఈ హైదరాబాద్ లో ఉన్న సులభ కాంప్లెక్స్ అన్నింటికి కాంట్రాక్టర్ ఈ సూర్యాభాయ్. వెళ్ళండి. ఎవరు సులభ కాంప్లెక్స్ కి వాడే ఓనర్. అబ్బా, హైదరాబాద్ ను ఉచ్చపోయిస్తానంటే మాఫియాడోనో ఏదో అనుకున్నాను. ఇదా నీ ఎర్రి? అంటే సార్ మీరేం జాబులు కాకుండా మా అరేంజ్ కాకుండా జాబ్ ఉంటే చూడండి సార్ ప్లీజ్.
వెళ్ళండి, నా పేరు చెప్పండి, కోసేస్తాడు. నేను చేస్తాను. అమ్మో ఏసీబీ పో, ఏసీబీ వాళ్ళు వస్తున్నారు, తప్పకండి, ఏసీబీ వాళ్ళు వస్తున్నారు. ఏంట్రా ఇది? ఏంట్రా మనల్ని చూసి అందరు సర్దుకుంటున్నారు? కొంప తీసి మన గెటప్ లో ఏమన్నా తేడా ఉందంటావా? రండ్రా. మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఎస్ సార్, ఐ ఆమ్ సుబ్రహ్మణ్యం. వెరీ సిన్సియర్ సార్. 30 years ఆఫ్ సర్వీస్ సార్. అదేం సార్, మెయిన్ గా మీకు విషయాల్సింది, మీరు మాకు విషయిస్తారేంటి? అంటే మీరు సూర్యాబాయ్ సార్, సులభ్ కాంప్లెక్స్ మమ్మల్ని పంపించారు, 4 బాయ్స్ రికమెండేషన్. ఆ నలుగురు మీరా? యా, ఈ వేషాలేంట్రా? రిచ్ గా బిల్డప్ ఉంటుందని. బిల్డప్ చాలా ఉన్నాయి. నువ్వు హైదరాబాద్ కలెక్టర్ గా చేస్తావా? నేను కలెక్టర్. నువ్వు రంగారెడ్డి జిల్లాకి ఎస్పీగా చేస్తావా? ఎస్పీ నేనా? హైదరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్. కమిషనర్ నేనా? ఏం సార్ జోక్ చేస్తారా? జోక్ కాక సీరియస్ అనుకున్నావా? మీ మార్క్స్ పోర్, మీ జీకే పోర్, టోటల్ గా మీ బయోడేటానే పెద్ద పోర్. నీకెవడిస్తారా ఉద్యోగాలు? ఏం సార్ ఎటకరం చేస్తున్నావు? అరే 4 మార్క్స్ 4 స్టూడెంట్సా? అసలు 4 మార్క్స్ స్టూడెంట్స్ పవర్ గురించి మీకు ఎరకనా? ఎవరు బాబు వాళ్ళు? పెట్రోల్ బంక్ లో తన జీవితాన్ని ఒక బాయ్లా మొదలెట్టి 4 లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి 5 లక్షల జనాలకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి పేదవాడికి మొబైల్ కాల్ రేట్ పోస్ట్ కార్డ్ రేట్ అందజేసిన గ్రేట్ లెజెండరీ పర్సన్ ధీరుభాయ్ అంబానీ. పువర్ స్టూడెంట్ 10th ఫెయిల్. తన 16వ ఏట క్రికెట్ అడుగు పెట్టి 450 వన్డేలు, 150 టెస్టులు, 100 సెంచరీలు చేసి మొత్తం మీద 30,000 పరుగులు చేసి రికార్డులు బద్దలు కొట్టి మన వరల్డ్ కప్ గెలిపించిన పర్సన్ ఎవరు? రైట్, తను 10th ఫెయిల్. ఓకే ఓకే. ప్రపంచం అంతా చీకట్లో బ్రతుకుతుంటే బల్బును కనిపెట్టి ప్రపంచం అంతా కాంతిమయం చేసిన ద గ్రేట్ పర్సన్ ని పువర్ స్టూడెంట్ స్కూల్ నుంచి బయటికి గెంటేశారంట. ఎవరొత్తను? థామస్ ఆల్వా ఎడిసన్. ఎస్, ఆ పువర్ స్టూడెంట్ కనిపెట్టిన బల్బ్ వెళ్తుల్లోనే మనమందరం హ్యాపీగా బతికేస్తున్నాం. అందుకే ఎప్పుడు 10th ఫెయిల్ అని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. థింక్ బిగ్. థ్యాంక్ యూ. సార్ నేను కూడా 10th ఫెయిల్ సార్. నేను కూడా జాబ్ చేయను సార్. ఏ అంబానీనో సచిన్నో అయితాను సార్. థింక్ సార్, నువ్వు థింక్, నీకు రిజైన్ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ సార్. గవర్నమెంట్ ఉద్యోగరా? నీ దగ్గర పెట్టుకో సార్. నువ్వు భలేవాడివిరా. నీ టాకింగ్ పవర్ నచ్చింది, నీ గట్స్ నచ్చాయి. మా ఫ్రెండ్ దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, కొంచెం రిస్క్ తీసుకోవాలి. చేస్తావా? డబ్బులు ఇస్తారా? ఐ వాంట్ మనీ. డబ్బులు ఇస్తే దేనికైనా రెడీ. అబ్బా ఫిట్ నాన్న, నాకు జాబ్ వచ్చింది. జాబ్ నాన్న, జాబే. మీకు పోయే కాలం వచ్చిందంటే నమ్మగలను గానీ ఉద్యోగం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను రా. దేంట్లోరా? అయ్యో బ్యాంక్ లో. అయ్యో బ్యాంక్, అయ్యో బ్యాంకు, అమ్మమ్మో బ్యాంక్ ఏంటి? యూనా స్వీపరా? కాదు నాన్న, లోన్ రికవరీ ఏజెంట్. అయ్య బాబోయ్, ఇన్ని బ్యాంకులా? బ్యాంక్ లిస్ట్ కావాలంటే ఈ ఇంటికి వస్తే సరిపోద్ది. అవునరా, దేశంలో బ్యాంకులు ఇక్కడే ఉన్నాయి. మన బ్యాంక్ లేదేంట్రా? గుడ్ మార్నింగ్, వెల్కమ్. ఐఎమ్ బొక్క భర్తం. చెప్పండి. అయ్యా మిరియం, అయ్యో బ్యాంక్ నుంచి వచ్చాం. మీరు బ్యాంక్ వాళ్ళ? అయితే మీరు మా చుట్టాలన్నమాట. చుట్టాలం కాదు సార్, బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్లు. మీరు ఇచ్చేస్తే చుట్టుకొని తీసుకెళ్ళిపోతాం. మీరు బ్యాంక్ వాళ్ళైనా మేము చుట్టాలుగానే చూస్తాం. థ్యాంక్ యూ డార్లింగ్ అనుష్క. మన చుట్టాలు వచ్చారే బ్యాంక్ వాళ్ళు. వెల్కమ్ చెప్పు. వెల్కమ్ చెప్పు. మేరా దిల్ కా ధడ్కన్. ఇది అనుష్కనా? నా బ్యూటీ అందాన్ని చూసి డామ్ని పడిపోయాడు. ఈ మర్యాదలని ఏంటి సార్? అంటే మాకు బ్లడ్ రిలేషన్ కంటే బ్యాంక్ రిలేషన్ బాగా ఇష్టం. ముందు మర్యాదలు, ఆ తర్వాతే డబ్బులు. రండి. అన్ని వేసుకోండి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు అన్నీ ఉన్నాయి. కడుపు నిండా తినండి. అబ్బే పర్లేదండి. చుట్టాలు రా, తిను. చుట్టాలు తల్లికి వచ్చేసారు. అవునండి.
మర్యాదలను చూస్తుంటే మర్యాద రమ్మన్న సినిమా గుర్తొస్తుందిరా. కొంప తీసి తిన్నమైపోయాక రోకల బండతో కొట్టి చంపేస్తారేమో. అప్పులో అందరూ ఒకేలా ఉండరా, ముందు తిను. చాలా థ్యాంక్స్ అండి. డబ్బులు ఇస్తే మేము వెళ్తాం సార్. ఇద్దాం. చుట్టాలు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారా? ఇల్లు చూడరా అనుష్క, ఇల్లు చూపించు. అలాగేనండి. నేను ఇప్పుడే వస్తానే. డబ్బులు పట్టుకొస్తాడేమో. రండి. ఆ టీవీఎం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆ యాక్వేరియం యూనియన్ బ్యాంక్, ఆ సోఫా సెట్ ఇండియన్ బ్యాంక్. మా అయ్యో ఈ బ్యాంక్ ఏం కొన్నారు మీరు? కొన్నాం, అన్ని పైన ఉన్నాయి. రండి రండి చూపిస్తాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ చార్మినార్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో కట్టించాం. చాలా బాగుంది. బెడ్రూమ్ కి వెళ్దాం రండి. బాగోదండి. చాలా బాగుంటుందండి. నిజమా? రండి వెళదాం. రండి రండి. ఈ బెడ్రూమ్ కృషి బ్యాంక్ వారి కృషితో కట్టించాం. బాగుందా? అందుకనే రెండు ఎత్తేసారు. ఈ బెడ్రూమ్ లో ఫర్నిచర్ అంతా, ఆ సోఫా సెట్లు, ఈ టీవీ, ఈ మంచం, ఇవన్నీ అయ్యో కాస్త గీకాం. మీరు గీకిన డబ్బులు గోకుండా ఇస్తే చాలా ఆనందపడతాం అనుష్కజీ. అలాగే ఇచ్చేస్తాను కానీ ఇచ్చే ముందు చిన్న ఆట. అమ్మల నాట కాదు కాదు, దొంగ పోలీస్ ఆట. చూడు, నేను పరిగెడుతూ ఉంటాను. వీళ్ళు నన్ను ఎవరు ముందు పట్టుకుంటే వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేస్తాను. 2 లక్షలే? ఆ. మీరు పరిగెత్తండి, పట్టుకోండి. మేము పట్టేసుకుంటాం. రండి. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. అదేంట్రా జాకెట్ చెప్పుకుంటుంది? స్పెషల్ ఎఫెక్ట్ రా. అయ్యయ్యో, వెళ్ళండి. మరి అరుపులు ఏంట్రా? సౌండ్ ఎఫెక్ట్ రా. ఏమండి? అయ్యయ్యో. నేను చూసారా? నా పిల్లలు మంత్రులు గారిగా వాటాలు వేసుకుంటున్నారు. ముందు వాడంట, ఆ తర్వాత వాడంట. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? దేనికి వచ్చారు? అనుష్క, ఇల్లు చూపించు. అలాగే. నేను ఇప్పుడే వస్తానే. డబ్బులు తీసుకొస్తాడేమో. వెంకటేశ్వర బాబాయ్, సుబ్రహ్మణ్య బాబాయ్, అనుకుంటున్నాం. బ్యాంక్ లోన్ కట్టలేదు. బ్యాంక్ వాళ్ళు వచ్చి మా అనుష్కని దారుణంగా రేపు చేస్తున్నారు. రక్షించండి బాబాయ్, రక్షించండి. రేపు చేస్తున్నారు లోపల. ముగ్గురు కలిసి ఒకేసారి రేపు చేస్తున్నారు. ముందుగా పట్టుకున్న వాళ్ళకి ఇస్తానందండి. ఇదంతా ఆట అండి. ఏంట్రా ఆట? డబ్బులు కట్టకపోతే ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారా? రేపు చేస్తారా? రేపు చేయండి, పోలీసులకు ఫోన్ చేయండి. ఆల్రెడీ ఫోన్ చేశా. ఎంత పని చేశారా ఎదవలు? నమస్కారం సార్. వెనకెళ్ళు. ఎవడే? ఊరుకోండి, ఊరుకోబెట్టండి, ఓదార్చండి. అట్లా కట్టాయి సార్. నువ్వు ఏడవకే. అంకుల్కి వచ్చారు కదా. ఏంటి రేపు చేసేసి బాగా రిలాక్స్ అయినట్టున్నాడు. ఆ నీటి చూడండి రా. ఇదిగో సార్. చాలే సార్, ఆ బీరు నాది కాదు సార్. చెక్కా